హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఇప్పుడు బాగా సీజన్ కదా, బఠానీల సీజన్ కదా, మనం అందుకే ఇప్పుడు బఠానీలతో హల్వా చేసుకుందాము. గ్రీన్ పీస్ హల్వా, ఇది ఫ్రెష్ అనమాట, నేను ఒలిసి పెట్టిన. చూడండి, వీటితోని మనము హల్వా చేసుకుందాము. ఇది ఒక కప్పు ఉన్నాయి. 1/4 కప్పు మిల్క్ యాడ్ చేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ప్యాన్ పెట్టుకొని నేను 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసిన. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసుకున్నది యాడ్ చేద్దాం. లో ఫ్లేమ్లోనే మంచి ఫ్రై చేసుకుందాం దీన్ని. నేను దీంట్లోనే ఒక 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఫ్రై చేద్దాము. ఇప్పుడు కలుపుతూనే ఉండాలి, మళ్ళీ అడుగంటుతుంది. బాగా మంచి ఫ్రై అవ్వాలన్నమాట, ఎందుకంటే మనం పచ్చి బఠానీ కదా, అందుకని. ఇప్పుడు ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాము. నేను 1 కప్పు బఠానీకి 1 కప్ పీస్కి ఒక 3/4 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం యాడ్ చేద్దాము, కొద్దిగా ఇది మెల్ట్ అయిన తర్వాత మిగతాది యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను కొంచెము 1/4 కప్పు మిల్క్ మళ్ళీ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడరు. ఇప్పుడు మిగతా మనం తీసి పెట్టుకున్నాం కదా షుగర్, అది కూడా మొత్తం యాడ్ చేస్తాం. కొద్దిగా యాలకుల పొడి, కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. లాస్ట్లో కొద్దిగా గీ యాడ్ చేద్దాము. ఇది బ్రౌన్ ఎందుకుందంటే నేను ఇంట్లోనే రెడీ చేశాను అనమాట. ఇవ్వండి, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగోండి, మన గ్రీన్ పీస్ హల్వా, బఠానీ హల్వా, మటర్ కా హల్వా రెడీ అయిపోయింది. కొంచెం గార్నిష్ చేసుకుందాము. చూడండి ఎంత ఎమ్మీగా అనిపిస్తుంది కదా. ఏ సీజన్లో అది తింటేనే బెటర్ కదా. ఇదిగోండి, చాలా సింపుల్ అండ్ ఈజీ కదా, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.